హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ములక్కాడ పప్పు చారు ఎలా చేయాలో చూసుకుందామా. ఇలా చేసి చూడండి, చాలా ఈజీ రెసిపీ, చాలా త్వరగా కూడా అయిపోతుంది. 10 మినిట్స్ టైంలోనే మనకి పప్పు చారు అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో చేసి నాకు ఎలా ఉందో కమెంట్స్లో చెప్తారని ఆశిస్తున్నాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక 1.5 గ్లాస్ కందిపప్పును తీసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. కందిపప్పు వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం 1.5 గ్లాస్ వాటర్ని పోసుకొని ఇలాగా, ఒకవేళ మీకు కొలత తెలియకపోతే మన ఫింగర్స్ ముంచితే వాటర్ అనేటివి అక్కడ దాకా రావాలి. సో అన్ని వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో మనము ఒక 2 టమాటోల్ని, ఒక ఉల్లిపాయని, ఒక 2-3 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో ఒక ములక్కాడని వాష్ చేసుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనము కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం ఇక్కడ చింతపండుని నానబెట్టుకుందాము. నేను వీడియోలో చూపించినంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. అందులో కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. పప్పు ఉడికిపోయిన తర్వాత ప్రెషర్ అంతా పోయేదాకా వెయిట్ చేసి మనము మూత తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న ములక్కాడలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత పప్పుని బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇందులోనే మనము రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పప్పు అనేది మెత్తగా మెదుపుకోవాలండి. ఇందులో మనము చింతపండు గుజ్జును కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ములక్కాడల్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఇందులో 2-3 గార్లిక్స్ని యాడ్ చేయాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి చిటపట్లాడనివ్వాలి. ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వెల్లుల్లిపాయలు వేగేంత వరకు మనం దీన్ని ఫ్రై చేయాలి. తాలింపు అనేది వేగిపోయిన తర్వాత మనము డైరెక్ట్గా పప్పులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా పప్పులో యాడ్ చేసుకున్న తర్వాత మనము పప్పు అనేది ఒక బాయిల్ వచ్చేంత వరకు స్టవ్ పైనే ఉంచుకోవాలి. పప్పు అనేది బాగా మరగాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది ఉంటుంది. పప్పుచారు ఇలా బాయిల్ అయిందంటే ఇంకా మనకి పప్పుచారు రెడీ అయిపోతుందండి. మీరు ఇందులో కావాలి అని అంటే సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే, అంతే అండి. ఈజీగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.